కుర్చీలో మిథున కూర్చొని ఉంటే ఎస్ఐ అయితే ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. నువ్వు నాకు సొంతమైతే నాకు ఈ ఉన్న తాపం తగ్గిపోతుంది. నువ్వు నాకు అవ్వాలి. నువ్వు నన్ను నా ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చెయ్యి మిథున. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను చూస్తుంటే మతిపోతుంది తెలుసా అని చెప్పేసి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఇక దేవాకైతే ఎస్ఐ మీద డౌట్ వచ్చి చాలా కోపంగా చాలా స్పీడ్గా ఎస్ఐ వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటాడు. అలా ఎస్ఐ వాళ్ళ ఇంటికి వచ్చి ఎస్ఐ దగ్గరికి అయితే వచ్చేసరికి ఇక మిథునకైతే ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఎస్ఐ. ఇక దేవ అది చూసి ఒరే నా భార్యనే కిడ్నాప్ చేస్తావా, మిథుననే కిడ్నాప్ చేస్తావా అని చెప్పేసి ఎస్ఐని అయితే లెఫ్ట్ అండ్ రైట్ కొడుతూ ఎస్ఐకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని కిడ్నాప్ చేస్తావు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ముందు వెనక చూడకుండా దేవ అయితే కొడుతూ ఉంటాడు. ఎస్ఐ ఆపరా ఆపు, నువ్వెందుకు నన్ను ఇలా కొడుతున్నావు, పదే పదే కిడ్నాప్ చేసావు అంటున్నావు. నేను ఎవరిని కిడ్నాప్ చేశాను, అసలు ముందు వెనక ఏం ఆలోచించవా, కొట్టేటప్పుడు ఆ మనిషికి ఎంత బాధ కలుగుతుందో నీకు అవసరం లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంట్రా నీకు బాధ కలిగేది, నా భార్యని కిడ్నాప్ చేసి 2 రోజులు నువ్వు పిచ్చోళ్ళ తిరుగుతున్నాను, అలాంటిది నీకు బాధ కలుగుతుందా అని దేవ సీరియస్గా అడిగేసరికి నేను కిడ్నాప్ చేశానా అని అనేసరికి చూడు అది ఎవరో చూడు అని చెప్పేసి అనేసరికి తన కానిస్టేబుల్ అయితే మిథున సారీ కట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. ఇక ఏంటి ఏడున్నాడు అని అనేసరికి నాకు మిథున మీద ఉన్న ఇష్టాన్ని తట్టుకోలేక మిథున చీర కట్టి తనకి ప్రపోజ్ చేస్తున్నాను, కావాలంటే చూడు, నువ్వేనా చెప్పాలి కదరా ఆడు నన్ను కొడుతుంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు కానిస్టేబుల్ని. ఇక అసలు మిథున 10 సార్లు అంటున్నావు కదా, మిథున కిడ్నాప్ అయ్యింది అంటున్నావు కదా, ఎవరు కిడ్నాప్ చేశారు, మిథున నీ దగ్గర లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఎస్ఐ. పిచ్చి పిచ్చి మాట్లాడుకు, నువ్వు నాటించుకు నా దగ్గర, నువ్వే మిథునాన్ని కిడ్నాప్ చేసావు నాకు తెలుసు అని దేవ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు ఎస్ఐపై. నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా మిథునాని, అసలు మిథున కోసమే వచ్చాను కానీ మిథునాని నేను కిడ్నాప్ చేయలేదు అని సీరియస్ అవుతూ ఉంటాడు.